హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ వీడియోని మనం డిస్కస్ చేద్దాము. సో ఆ యొక్క టాపిక్ ఏంటి అంటే మనకి ఇస్రో LVM-3 M6 బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ని ఇస్రో నుండి లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఏంటంటే మనము చాలా సార్లు అంటే కొన్ని రిమోట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే మనము ఫారెస్ట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే కొంతమంది మనం రిలేషన్స్ ఇంటిలోకి వెళ్ళినప్పుడు కావచ్చు, మన మొబైల్ కి ప్రాపర్ సిగ్నల్ ఉండడు. సో ఆ సిగ్నల్ లేకపోవడం వల్ల మనకి కాల్ చేసినటువంటి అవతల క్యాండిడేట్ ఏంటంటే చాలా చిరాకు పడడం జరుగుతుంది, మనకి సిగ్నల్ మన వాయిస్ ప్రాపర్ గా వినిపించకపోవడం వల్ల. ఎందుకోసం అంటే అక్కడ ప్రాపర్ మొబైల్ టవర్ ఉండదు, లేదంటే మొబైల్ టవర్ ఉన్నా చాలా డిస్టెన్స్ లో ఉండడం వల్ల మన యొక్క మొబైల్ కి ఆ టవర్ నుండి సిగ్నల్ రాదు. సో ఇప్పుడు అటువంటి పరిస్థితులు మనకు అవసరం లేదు. ఎందుకోసం అంటే మన మొబైల్ కి సిగ్నల్ అనేది డైరెక్ట్ గా శాటిలైట్ నుండే మనకి రావడం జరుగుతుంది. సో దానిని యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక కంపెనీ డెవలప్ చేయడం జరిగింది. సో ఆ యొక్క శాటిలైట్ ని మన ఇండియా అంటే ఇస్రో నుండి లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో. సో మీరు ఎవరైతే మొట్టమొదటిసారి ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే మీరు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో డీటెయిల్స్ కి మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇస్రో LVM-3 M6 బ్లూబర్డ్ బ్లాక్ 2. సో ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఏదైతే ఉందో ఇది మనకి శాటిలైట్ నేమ్. బ్లూబర్డ్ బ్లాక్ 2 వచ్చేసి మనకి శాటిలైట్ నేమ్ అండి. సో ఇస్రో అనేది మనం ఇస్రో నుండి డెవలప్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకునేటప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా టఫ్, సైన్స్ అండ్ టెక్నాలజీ మాకు అర్థం కాదు అని చాలా స్కిప్ చేయడం జరుగుతుంది ఈ సబ్జెక్ట్ ని. కాకపోతే మీరు ఇప్పటి నుండి అట్లా స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మిషన్ ని మనం లాంచ్ చేసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ లాంచ్ వెహికల్ అనేది ఎక్కడి నుండి లాంచ్ చేస్తున్నాము, ఏ డేట్ కి లాంచ్ చేస్తున్నాము, ఏ టైంకి లాంచ్ చేస్తున్నాము, ఆ లాంచ్ చేసినటువంటి శాటిలైట్ అనేది మనం ఏ ఆర్బిట్ లో దాన్ని డిప్లాయ్ చేస్తున్నాము, అంటే దాన్ని ఏ ఆర్బిట్ లోకి ఇంజెక్ట్ చేస్తున్నాము. సో దాని యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నవి, స్పేస్ సెంటర్ ఏ స్పేస్ సెంటర్ నుంచి మనం లాంచ్ చేస్తున్నాము, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా ఈజీ అండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ యొక్క ఏరియా డిస్కస్ చేద్దాం. ఇస్రో LVM-3 M6 బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ ని లాంచ్ చేయడం జరిగింది కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, లాంచ్ డేట్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏమడుగుతారంటే లాంచ్ డేట్ ఎప్పుడు లాంచ్ చేశారు. 24th December 2025. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ లాంచ్ టైం. మరి ఏ టైంకి లాంచ్ చేశారంటే మనకి 24 డిసెంబర్ రోజు 8:55 AM అంటే మార్నింగ్ లాంచ్ చేయడం జరిగింది. మరి లాంచ్ చేస్తారు కదా, లాంచ్ వెహికల్ నేమ్ ఏంటి, రాకెట్ నేమ్ ఏంటి? రాకెట్ నేమ్ ఏంటి అంటే మనందరికి కూడా తెలుసు, LVM-3. మనకి బాహుబలి రాకెట్ అని కూడా దీన్ని వెళ్ళడం జరుగుతుంది. LVM-3 అనే లాంచ్ వెహికల్ నుండి మనకి ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ ని లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసినటువంటి ఈ శాటిలైట్ ఉంది కదా, ఈ శాటిలైట్ ని మనము ఏ ఆర్బిట్ లోకి డిప్లాయ్ చేయబోతున్నాం అంటే లైక్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటవి. అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటవి, అండ్ నెక్స్ట్ IRS రిమోట్ శాటిలైట్స్ ఉంటవి, నేవిగేషన్ శాటిలైట్స్ ఉంటవి. దీంట్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి శాటిలైట్ ఏ రకానికి చెందిందో మనం ఒకసారి చూసుకోవాలి. మనం డిస్కస్ చేస్తున్నటువంటి బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ అనేది కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. ఇది దేనికి సంబంధించినటువంటి శాటిలైట్ అంటే ఇది ఏ టైప్ అంటే ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఈ శాటిలైట్ ని మనం ఏ ఆర్బిట్ లో డిప్లాయ్ చేస్తున్నాము. మనం ఎర్త్ నుండి ఒక శాటిలైట్ ని డిప్లాయ్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆర్బిట్స్ అండి. లియో అని ఉంటుంది, అంటే లో ఎర్త్ ఆర్బిట్. నెక్స్ట్ జియో సింక్రనైజ్ ఆర్బిట్, నెక్స్ట్ GTO జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఇట్లా మనకి ఎర్త్ నుండి డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటవి. ఆ ఆర్బిట్ లో మనము శాటిలైట్ ని ఏ ఆర్బిట్ లో డిప్లాయ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ ని మనము ఏ ఆర్బిట్ అంటే లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్ లో మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎర్త్ కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ఆర్బిట్. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 520 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఎర్త్ నుండి. ఎర్త్ నుండి మనకి 520 కిలోమీటర్స్ లో మనం ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ ని లియో అనే ఆర్బిట్ లో డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ శాటిలైట్ వచ్చేసి ఏ టైప్ శాటిలైట్ అంటే మనకి కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. మరి ఈ యొక్క శాటిలైట్ ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు డిజైన్ చేశారు అంటే AST స్పేస్ మొబైల్.
సో ఏఎస్టి స్పేస్ మొబైల్ కి చెందినటువంటి కంపెనీ సో దీన్ని ఈ షార్ట్ లైట్ ని డిజైన్ చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. ఈ ఏఎస్టి స్పేస్ మొబైల్ వచ్చేసి ఇది యుఎస్ఏ అమెరికాకి సంబంధించినటువంటి కంపెనీ అండి. మరి అమెరికాకి సంబంధించినటువంటి ఈ యొక్క శాటిలైట్ మరి మన ఇస్రో నుంచే ఎందుకు లాంచ్ చేశారు? ఇస్రో నుంచి ఎందుకు లాంచ్ చేశారంటే సో ఇది బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ అనేది చాలా హెవీ శాటిలైట్ అండి. సో దీని యొక్క వెయిట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ గా సో 6100 kgs. సో ఇది చాలా వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్. సో ఈ వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్ ని లాంచింగ్ చేయాలి అంటే ఒక హెవీ రాకెట్ కావాలి, అంటే ఒక లాంచింగ్ వెహికల్ ఏదైతే ఉందో అది హెవీ రాకెట్ కావాలి. సో ఇటువంటి లాంచింగ్ వెహికల్స్ హెవీ ఉన్నటువంటి కంట్రీస్ ఏమున్నాయంటే ఒకటి రష్యా ఉందండి, ఇంకోటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా ఉందండి. సో రష్యా యుక్రెయిన్ వార్ వల్ల సో అక్కడ కమ్యూనికేషన్ దెబ్బతినడం వల్ల రష్యా నుండి లాంచ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇరానియన్, సో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ ఫేజ్ పైన వాళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అమెరికాకి సంబంధించినటువంటి ఫాల్కన్ 9 ఏదైతే ఉందో సో అది చాలా కాస్ట్లీ అనమాట, సో అది చాలా ఎక్స్పెన్సివ్ అందుకోసం. అండ్ నెక్స్ట్ ఇంకోటి స్కోప్ ఏంటంటే మన ఇండియా ఇస్రోకి ఉందండి, కాబట్టి ఇస్రో నుండి లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇస్రోని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే అన్నింటికి లేవండి, అన్ని కంట్రీస్కి అటువంటి ఫెసిలిటీ లేదు, మనకి ఇస్రోకి ఉంది, కాబట్టి ఇస్రో నుండి వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. ఏంటి ఈ శాటిలైట్ ని బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ ని ఏ రోజు లాంచ్ చేశారు అంటే మనకి 24th December 2025 రోజు డిజైన్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో ఇస్రో LVM-3 అంటే ఏంటంటే మనకి వెహికల్ నేమ్, రాకెట్ నేమ్. ఈ M6 అంటే ఏంటంటే మిషన్ 6 అండి. M6 నథింగ్ బట్ మిషన్ 6 అంటే LVM-3 ద్వారా పంపించినటువంటి 6వ ప్రయోగం ఇది. అంటే ఇప్పటి వరకు మనము LVM ద్వారా సో 5 ప్రయోగాలు చేయడం జరిగింది. ఇక్కడ M6 నేను వరుసగా రాశాను, మీకు క్లియర్ గా అర్థమవుతుందన్న ఉద్దేశంతో. సో మనము LVM-3 ద్వారా పంపించినటువంటి సో ఫస్ట్ ఏంటంటే చంద్రయాన్ 2 మనం మిషన్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ థాట్ ఏంటంటే యూకే ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి OneWeb మనం లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి చంద్రయాన్ 3ని మనము LVM-3 ద్వారానే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా మొన్న GSAT-7R అనే శాటిలైట్ ని కూడా మనం LVM-3 ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మనము బ్లూబర్డ్ బ్లాక్ 2 ని కూడా మనము LVM-3 ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సో M6 అంటే ఏంటంటే మిషన్ 6 అంటే LVM ద్వారా మొత్తం మనము సో 6 శాటిలైట్స్ అంటే 6 ప్రయోగాలు మనం 6 ప్రయోగాలు మనము చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 6 ప్రయోగాల్లో 3 ప్రయోగాలు వచ్చేసి పబ్లిక్ అండి, పబ్లిక్ కి సంబంధించి. అండ్ రిమైనింగ్ 3 ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్. సో ఇదేంటంటే ఇది కంప్లీట్ గా మనకి ఇస్రో LVM-3 M6 బ్లూబర్డ్ బ్లాక్ 2 కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ యొక్క శాటిలైట్ ని మనం ఒక డిప్లాయ్ చేసాం కదా, దీని వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి లేకుంటే యూజెస్ ఏంటో మనకు తెలియాలి. సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే సో మొబైల్ సిగ్నల్ ఫ్రమ్ శాటిలైట్, మనకి మొబైల్ కి సిగ్నల్ అనేది డైరెక్ట్ శాటిలైట్ నుండే రావడం జరిగిందండి. అంటే ఇట్లా శాటిలైట్ నుండి మనకి సిగ్నల్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము రిమోట్ ఏరియాలో ఉన్న మనకు ప్రాపర్ గా సిగ్నల్ రావడం జరుగుతుంది. సో ఓషియన్స్ లో ఎక్కడైనా మనం సముద్రంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కావచ్చు, సో డిజర్ట్ లో ఎడార్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఫారెస్ట్ లో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే డిజాస్టర్ హిట్ జోన్స్ లో మనం ఉన్నప్పుడు కావచ్చు, సో ఎమర్జెన్సీ రీజన్స్ లో మనము ఎక్కడ ఉన్నా కూడా మనకు సిగ్నల్ అనేది ఫోన్ కి డైరెక్ట్ శాటిలైట్ నుండి రావడం జరుగుతుంది. కాబట్టి సో ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుందండి. సో ఈ యొక్క శాటిలైట్ ద్వారా మనకి క్లియర్ వాయిస్ కాల్స్ అండి, అండ్ ఇంటర్నెట్ అండ్ డాటా యూజెస్, సో ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా మనము బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే ఒక శాటిలైట్ మనకి అందివ్వబోతుంది. సో వీడియో నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.